అసలు ఈ మాతంగి అనే వ్యవస్థ ఎక్కడి నుంచి వచ్చింది, ఎట్లా సృష్టించబడ్డది? చెప్పండి సార్. అయితే ఈ యొక్క మాతంగి ఎక్కడి నుంచి వచ్చింది, ఏ విధంగా వచ్చింది అని మీరు అడిగే ప్రశ్న చాలా మంచిది. ఇంకా నాకు తెలిసిన కాడికి మా 6 తరాల అమ్మవారి గుడికి మేము ప్రతి సంవత్సరం కూడా ఆ తల్లికి మేము చేసే విశిష్టమైన పూజలు చేసుకుంటూ ఉంటాము, జరుపుకుంటూ ఉంటాము. ఇక పిల్ల తరాలు ఇక్కడనే ఇప్పటికి 3 తరాలు అయిపోయినాయి. కానీ అయినా కూడా 3 సంవత్సరాలకు ఒక్కసారి ఇక్కడి నుంచి మొత్తం మా పాలోళ్ళ అందరి కలిపి మా పాలిండ్లు 80 ఇండ్లు ఉంటాయి. ఈ 80 మందిని కూడా అక్కడికి పోయి ఆ తల్లికి చేసుకొని పండుగ చేసి జాతర చేసుకొని జరిపించుకొని ఆ 3 రోజులు 5 రోజులు ఉండి మళ్ళా ఈ పట్నం రావడం జరుగుతుంది ప్రతి 3 ఏళ్ళకు ఒకసారి. కనుక ఈ మాతంగి ఎక్కడి నుంచి సృష్టించబడింది అంటే మతంగ మహర్షి తను తపస్సు చేసే సమయకాలం ఈ యొక్క సరస్వతీదేవి స్నానం ఆచరించి నది ఒడ్డుకు మతంగ మహర్షి తపస్సు చేస్తున్నాడు అన్నమాట. ఈ యొక్క సరస్వతీదేవి ఆ యొక్క నదిలో కూడా స్నానం ఆచరించి వచ్చే సమయకాలం వచ్చేటప్పుడు తన పురుల నీళ్లు ఆ యొక్క నీళ్లు మతంగ మహర్షి మీద పడడం జరిగినప్పుడు నీచురాల నీ మైల స్నానము నీ మైల నీళ్లు నా మీద పడుతున్నాయి, నీకు ఎంత ఒకవేళ బ్రహ్మ భార్యవైతే మాత్రము నీకు ఇంతటి అహంకారమా అని చెప్పి ఆ యొక్క మతంగ మహర్షి అమ్మవారిని నువ్వు నాకు నీ యొక్క మైల నీళ్ళు నీ ఎంట్రుకల నీళ్ళు మైల నీళ్ళు నా మీద పడ్డందుకు చండాలుల ఇళ్ళల్లా నువ్వు పుట్టేది ఉన్నది, ఆ యొక్క అర్జన్ల ఇళ్ళల్లా నువ్వు పెరిగేది ఉన్నది, వాళ్ళ ఇళ్ళల్లా మొదటి పుట్టే ఆ యొక్క వంశం లోపల మొదలు పుట్టే ఆడపిల్లని ఎవరైతే పాలు తాగకుండా పుట్టిన తర్వాత పాలు తాగకుండా ఉంటారో, ఏడవకుండా అరవకుండా మాట్లాడకుండా పుట్టిన పిల్ల కళ్ళు తెరిచి అట్లనే రమ్ము పట్టకుండా ఉంటారో వాళ్ళ మీద పసుపు కుంకుమ జల్ల అనగా గంప బోల్రేస్తే అక్కల్లో జోగని చెప్పి తను ఆ యొక్క పసిపాప అరుస్తుంది. అరిచినప్పుడు నిన్ను ఇక ప్రతి ఒక్క 18 కులాలు అనగా యాదవులే కానీ యాదవులలో ఉండేటువంటి 12 కులాలే కానీ ఈ ఒడియా రాజులు అనగా ఉజ్జర వాళ్ళ దాంట్లో క్షత్రియ వంశపురాజులు సూర్య వంశపురాజులు ఒడియా రాజులు ఈ కులాలు కానీ ఇక జామవంతుల దాంట్లో 3 ఉంటాయి, ఆ 3 కులాలే కానీ ప్రతి ఒక్క ముదిరాజులల్లా కానీ ప్రతి ఒక్క కులాలల్లా కాపు కులంలో కానీ ప్రతి ఒక్క కులంలో ఏ ఆడదేవత పండుగ పబ్బాలు చేసినా ఈ యొక్క మతంగిని మొట్టమొదలు నడిపించాలి. ఊరు ఉమ్మడి సొత్తు ఈ యొక్క అమ్మవారు పూజ చేసేటువంటి పూజారి లెక్క చూసిండ్రు ఆనాడు. ఊరు ఉమ్మడి మీద గుడికి ఈమె యొక్క గుడి పూజ చేసేది మనందరికీ ఆ దేవత తర్వాత దేవత అన్నట్లు ఆనాడు చూసిర్రు. కానీ ఆనాడు రాజుల కాలంలో దేవదాసి అని పలికిండ్రు. రాజుల కాలం వెళ్ళిపోయిన తర్వాత ఇక దొరల కాలం జమీందారుల కాలం వచ్చినప్పటికీ మాతంగి ఇదా ఇల్లు తిరిగి భిక్షమెత్తుకొని వారం వచ్చే వరకు ఆ దేవుని దగ్గర ఉండి పెడుతుంది. ఇదా అని చెప్పి ఇది అది అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది. తనని ఇక చిన్నతనం చేసి ఇక లోపరుచుకొని తనకి కడుపులు చేయడము పిల్లలు కనిపించడము ఈ విధంగా చేయడం జరిగింది. ఇప్పుడు మరలా ఈ కొత్త అన్నీ ఇంప్రూవ్ అయినాయి కదా. ఇప్పుడు ఇవన్నీ ఇంప్రూవ్ అయిన తర్వాత వీటన్నిటిని మనసులో పెట్టుకొని ఇప్పటి ఈ తరం వాళ్ళు మాకు తండ్రి లేకుండా ఈ యొక్క మాతంగి వ్యవస్థని బంద్ పెట్టాలి అని చెప్పి బంద్ పెట్టించి ఆ యొక్క పిల్లలు పెద్దగా అయినప్పుడు మీ తండ్రి ఎవరంటే దేవుడు తండ్రి ఎవరంటే దేవుడు తల్లి ఎవరంటే మతంగి అనుకుంటే ఈ విధంగా జరుగుకుంటూ వచ్చినందుకు మతంగి వ్యవస్థని పూర్తిగా బంద్ చేయడం జరిగింది, నిషేధించడం జరిగింది. తర్వాయి భాగము ఈ యొక్క దేవునోళ్ళు మగవాళ్ళు ఉంటే కూడా అప్పుడు కత్తికి లగ్గాలు చేసిర్రు, కత్తికి తలంబ్రాలు పోసిర్రు,
పెళ్లి కాక ముందుకు మాకు 6 తరాల కొద్దిగా అదే విధంగా జరుగుకుంటూ వచ్చింది. మా తాత కానీ మా తండ్రి కానీ మా ముత్తాత కానీ చిన్నప్ప ముత్తాత తాత వచ్చేసి కోటయ్య, తండ్రి వచ్చేసి రాఘవులు, తాత వచ్చేసి చెన్నప్ప తండ్రి పేరు కోటయ్య. ఈ విధంగా ఈ 4 తరాల పేర్లు అయితే నాకు తెలుసు మా తాతలవి. ఆ ముందు తరాలవి కూడా తెలిసి ఉండొచ్చు మా చిన్నాయనలకు పెదనాయనలకు. నాకు ఇంకా నేను అంత దూరం పోలేదు, అడగలేదు. వీళ్ళ కత్తిలగ్గాలు అయిన తర్వాత మా వంశం మొత్తంలో మా 80 ఇండ్లు ఈ కుటుంబంలో వీళ్ళతోటే దేవునికి చేయించడము, ఏ పూజ అయినా సరే వీళ్ళతోటే ముందలు నిలబెట్టి అమ్మవారికి స్నానం చేయించడం కానీ, అమ్మవారికి బట్టలు కనిపించడమే కానీ, అమ్మవారికి బియ్యాలు పోసడమే కానీ, తిరునాళ్ళు, జాతరలు, పండుగలు, పబ్బాలు, ఆ అమ్మవారిని ఊరేగించేటప్పుడే కానీ ఆ తల్లిని ఇట్లా ఎత్తుకొని తిరగడం అనేది వీళ్ళొక్కరినే ముందర పెట్టి చేపిస్తారు కత్తి రకమైన వాళ్ళని. అదేవిధంగా మాది కూడా జరుగుకుంటూ వస్తుంది. ఇక ఈ దేవదాసీలు, ఈ మాతంగి అనేది సరస్వతి దేవి అంశ నుంచి వచ్చింది. నాయన చండాలుడి ఇండ్లలో పుట్టి నన్ను సర్వం హింసపడాలి, ప్రతి ఒక్కరి చేతి కింద నువ్వు నలిగి నశించి కుంగి కృషించిపోవాలని చెప్పి శాపన పెట్టిన నాయన. ఈ యొక్క శాప విముక్తి నాకు ఎట్లా అంటే అప్పుడు చన్నీళ్ళ కుండలు చల్లబడి, అమ్మ మతంగ మహర్షిని, నా శాపనకు తిరుగులేదు, నువ్వు ఇక నేను ఆగ్రంతో అనేసిన తల్లి, ఇక నా శాపనకు తిరుగులేదు. కానీ చండాలుల ఇండ్లలో పుట్టినా కానీ బహుగొప్ప జాతులతోటి కాళ్ళు మొక్కించుకొని బతుకుదువుగాక, బహుగొప్ప జాతులకు బొట్టు పెట్టి వాళ్ళకి దీవెనలు అందిద్దువుగాక అమ్మ అని చెప్పి ఆ యొక్క దీవెనార్థి పెట్టిండు ఆ మతంగ మహర్షి. ఆ విధంగా జరుగుతుంది ఈ మాతంగుల వ్యవస్థ. అవి అక్కడి నుంచి పుట్టుక అనేది వచ్చింది ఈ మాతంగులది. ఈ యొక్క దేవినోళ్ళు, ఈ మగవాళ్ళు కూడా కత్తిక లగ్గాలు అమ్మవారికి చేసుకుంటారు. కత్తిక లగ్గాలు చేసుకుంటూనే వస్తూనే ఊరు తరాల నుంచి జరుగుతుంది. వీళ్ళకు నాకు పెళ్లి కావాలి, పిల్లలు కావాలి, ఇల్లు సంసారం నిలబడాలి, అయ్యో మా తాత ఎత్తుకున్న దేవుని మా నాయన ఎత్తుకుంటూ, మా నాయన ఎత్తుకున్న దేవుని మేము ఎత్తుకున్నాము, మేము ఇలా ఎత్తుకునే దేవుని మా పిల్లలు ఎత్తుకోవాలని చెప్పి ఉన్నవాళ్ళేమో చేసుకుంటారు. మా పిల్లలు ఏమవుతుంది, ఇదే విధంగా దేవుని మీద అంకితమై ఉంటాం అనుకున్న వాళ్ళు అట్లా ఉంటారు. ఈ విధంగా జరుగుకుంటూ వస్తుంది. మేము కూడా దేవునికి అంకితమయ్యే దేవుని సేవ కార్యక్రమాలు చేసుకుంటేనే ఆ తల్లికి చేసే నాడు ఎంతో అంత పవిత్రతతోటి మేము నడుచుకోవడం జరుగుతుంది.